రేపటి నుంచి మనకి ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ కాబోతుంది కదా. మరి ఈ టెస్ట్లో అందరికి ఉన్న డౌట్ ఏంటంటే ఆ నెంబర్ 4th పొజిషన్లో ఎవరు ఆడతారు. ఎందుకంటే అది అసలు మెయిన్ ఇంపార్టెంట్ పొజిషన్ అది. అంతకుముందు చూసుకుంటే ఒక దశాబ్దం కాలం పాటు సచిన్ టెండూల్కర్ ఆ నెంబర్ 4 పొజిషన్లో ఆడాడు. దాని తర్వాత ఆ పొజిషన్కి ఎటువంటి డోకా లేకుండా మరి విరాట్ కోహ్లీ ఆ పొజిషన్లో ఆడాడు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ లేడు కాబట్టి మరి ఆ పొజిషన్లో ఎవరు ఆడాలి, ఇదే అందరి దగ్గర ఉన్న ఒక డౌట్. మరి ఇప్పుడు దీని గురించి మనం చెప్పడం కంటే మ్యాచ్ ఒకటి నేను చెప్పాడు తెలుసా. ఆ నెంబర్ 4th స్పాట్లో శుభ్మన్ గిల్ కాకుండా కేఎల్ రాహుల్ ఆడితే బాగుంటుందని చెబుతున్నాడు. మరి కేఎల్ రాహుల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి భయ్యా అంటే, ఇప్పటి వరకు ఆ నెంబర్ 4th పొజిషన్లో కేఎల్ రాహుల్ మొత్తం 2 మ్యాచ్లు ఆడితే దాంట్లో అదే 2 ఇన్నింగ్స్లు ఆడితే దాంట్లో 108 రన్స్ చేశాడు. అంటే యావరేజ్ చూసుకుంటే 54 యావరేజ్ ఉంది. సో మరి దీంతో కేఎల్ రాహుల్ ఆడితే బెటరా అంటే, సో మరి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్గా మరి అతను ఆడితే చాలా బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ ఇంకొక 5 years తర్వాత ఖచ్చితంగా కేఎల్ రాహుల్ బయటికి వెళ్ళిపోతాడు టెస్ట్ క్రికెట్ నుంచి. మరి అప్పుడు కూడా మళ్ళీ మనం నెంబర్ 4th స్పాట్ని మళ్ళీ వెతుక్కోవాలి కదా. మరి అందుకని చెప్పేసి ఇప్పుడే ఒక యంగ్స్టర్ని ఆ ప్లేస్లో పెట్టామనుకోండి, అది కూడా కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్నే పెట్టామనుకోండి, ఇంకొక 10 years వరకు అదే స్పాట్లో ఆడే ఛాన్స్ ఉంది అతను కనుక సెట్ అయితే. సో కాబట్టి మరి ఇప్పుడు కొత్త ప్రయోగాలు చేసే కంటే ఇప్పటి నుంచే మనం ఇది ఒక ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకొని మరి ఎలాగైతే మనకి ఇది సచిన్ టెండూల్కర్ వారసత్వాన్ని విరాట్ కోహ్లీ కంటిన్యూ చేశాడో, ఇప్పుడు విరాట్ కోహ్లీ వారసత్వాన్ని శుభ్మన్ గిల్ క్యారీ చేస్తే బాగుంటుంది. సో కాబట్టి నా ఒపీనియన్ ఏంటి అంటే, మరి ఆ నెంబర్ 4th స్పాట్లో శుభ్మన్ గిల్ ఆడితేనే చాలా బెటర్. కోర్స్ మనకి ఈ సిరీస్లో ఫెయిల్ అవ్వచ్చు, దాని తర్వాత నెక్స్ట్ సిరీస్లో అయినా సరే కొంచెం ఆ స్పాట్కి కొంచెం న్యాయం చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ కనుక అతను ఆ పొజిషన్లో ఫిక్స్ అయ్యాడు అంటే, సో ఇంకా ఇండియాకి తిరుగుండదు ఆ నెంబర్ 4th పొజిషన్లో. సో కాబట్టి మరి మాథ్యూ హేడెన్ అయితే ఈ ప్లేస్లో మరి కేఎల్ రాహుల్ని ఆడిస్తే బెటర్గా ఉంటుంది అన్నాడు. కానీ నా ఒపీనియన్ వచ్చేసరికి శుభ్మన్ గిల్ని ఆడించడమే చాలా బెటర్ అనేది నా ఫీలింగ్ అనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.